నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మన ముందు ఉన్నారు మురళీకృష్ణ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. రైట్, రీసెంట్గానే కడపలో మహానాడు జరిగింది. అందరు తెలిసిన విషయమే. అంగరంగ వైభవంగా జరిగిందని టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారు. బట్ బయట చాలామంది టీడీపీ చేసిన ఏదైతే మహానాడు ఉందో ఫెయిల్యూర్ అయిపోయింది. అవును, చాలామందికి ఫుడ్ కూడా సరిగా అందలేకపోయింది. సో ఆ మహానాడులో పెట్టింది ఒక దానికోసం అయితే జరిగింది ఇంకో దానికోసం. మహానాడులో టీడీపీలో చాలామంది కోవట్లు కూడా ఉన్నారని సెన్సేషనల్ కామెంట్స్ చాలామంది చేశారు. సో దాని మీద మీ వివరణ ఏంటి? ఈ మహానాడు అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పండగ లాంటిది ఇది. ఎందుకంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన మొదట ఈ మహానాడిని ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఇది పెట్టుకుంటూ ఉంటారు. చాలామంది మహానాడు అనేది కేవలము ఒక వాళ్ళ ఫంక్షన్ అలా అనుకుంటారు, కానీ వాస్తవం అది కాదు. దాని వెనక రహస్య ఎజెండా ఉంది. ఏంటి రహస్య ఎజెండా? ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ఏంటంటే ఆ పార్టీ అధ్యక్షుడు అనేటువంటి ఆయన ఉంటారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏంటంటే డెమోక్రటిక్ విధానంలో పార్టీ పెట్టినప్పుడే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వాటి ప్రకారం కూడా తప్పనిసరిగా పార్టీకి ఒక అధ్యక్షుని ఎన్నుకోవాల్సి వస్తుంది, సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళందరూ కలిసి పార్టీ అధ్యక్షుని కూడా ఎన్నుకుంటారనమాట. ఇది మన సౌత్ ఇండియాలో పార్టీలు ఎవరికి వాళ్ళు పెట్టుకోవటం వల్ల కొనసాగుతుంది, కానీ నార్త్ ఇండియాలో అలా లేదు. ఓకే, ఇప్పుడు జాతీయ పార్టీలు చూడండి, వాజ్పేయి గారు పెట్టారు. తర్వాత ఇప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు లేరు. వాళ్ళ ప్లేస్లో ఇప్పుడు మోడీ గారు వచ్చేసారు, అమిత్ షా గారు. మోడీ అంటే ఆ కమిటీ అనేది నిర్ణయిస్తుంది అనమాట. ఈ పార్టీ అనేది వాళ్ళ సొంత ఆస్తి కాదు అది. ఎందుకంటే అది ఒక డొనేషన్స్ ద్వారా, అది విరాళాల ద్వారా మాత్రం రన్ అయ్యేటువంటిది అది. కాబట్టి ఖచ్చితంగా కూడా కమిటీ మెంబర్స్ యొక్క అంగీకారం ఉండాలి. ఓకే. సో ఒక్కొక్కసారి బలవంతంగా కూడా లాగబడుతుంది. ఇప్పుడు ఇదివరకు స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి జరిగింది అదే. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాదెళ్ల భాస్కర్ రావు లాక్కుంటే మళ్ళీ ఆయన ఎలక్షన్ పెట్టుకొని మళ్ళీ ఆయన అధ్యక్షుడిగా కూడా ఎలక్షన్లో గెలవాలి. ఎలక్షన్లో గెలిచారు. తద్వారా కూడా ఆయన మళ్ళీ సీఎం అయ్యారు. పార్టీ అధ్యక్షుడు అవుతున్నారు. సో ఈ పార్టీలో వీళ్ళ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా కలిసి వాళ్ళు ఎన్నుకోబడాలన్నమాట. సాధారణంగా ఏంటంటే మన దేశంలో ఎలక్షన్ జరగవు. ఇది పొలిటికల్ పార్టీస్ ఇంటర్నల్గా ఉంటాయి, జరగవు అవి సాధారణంగా. ఇదివరకు పివి నరసింహారావు గారు మాత్రమే చేశారు. పివి నరసింహారావు గారి ముందు తర్వాత కూడా ఎక్కువ జరగలేదు ఇవన్నీ. పివి నరసింహారావు గారు మటుకు లోకల్ అధ్యక్షుని ఎన్నుకోవడానికి ఇంటర్నల్ ఎలక్షన్స్ పెట్టారనమాట. సో ఇది ఉంటుందన్నమాట. కానీ పెద్ద పెద్ద పార్టీలు ఏంటంటే ఇప్పుడు సోనియా గాంధీ ఉన్నారు, సహజంగా సోనియా గాంధీ గారు ఉంటారు, వాళ్ళే ఉంటారు. ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఏంటంటే తెలుగుదేశం పార్టీ, డిఎంకే, ఇవన్నీ లోకల్ పార్టీస్. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మహానాడు ఫెయిల్ అవుతున్నాను, దానికి ఏమంటారు? మహానాడు అనేటువంటిది అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదు అని కూడా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారి విధానాలే వీళ్ళు కూడా అవలంబిస్తున్నారు అనేటువంటి కూడా అందరికీ అనిపిస్తున్నది. ఎందుకంటే జగన్ గారు ఫాలో అయిన విధానం ఏంటంటే డీసెంట్రలైజ్ చేయటం. హైదరాబాద్లో జరిగినటువంటి తప్పు ఇంకో చోట జరగకూడదు ఎక్కడనే ఉద్దేశంతో హైదరాబాద్లో ఏమైందంటే మొత్తం ఒకే చోట సెంట్రల్ అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్. అన్ని విషయాలు కూడా ఏది జరిగినా హైదరాబాద్లోనే జరిగేది. హైదరాబాద్లో సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల రేట్లు పెరగటం, ఇక్కడ మాత్రం అభివృద్ధి కనిపిస్తుంది, విపరీతమైన అభివృద్ధి. ఆ అభివృద్ధి ఒక స్థాయికి దాటి క్యాన్సర్ స్థాయికి వచ్చేసింది. క్యాన్సర్ని తొలగించాలి కదా. క్యాన్సర్ ఇప్పుడు శరీరంలో కణాలు పద్ధతి ప్రకారం పెరుగుతూ ఉంటే అది డెవలప్మెంట్ అంటారు. విపరీతంగా పెరిగాయి అనుకోండి, అది ఒక గడ్డలా తయారవుతుంది. అప్పుడు దాన్ని ఆపరేషన్ చేసి తీసేయాలి. అది క్యాన్సర్ గడ్డ. హైదరాబాద్లో అలాగే తయారవ్వబట్టే రేట్లు విపరీతంగా పెరిగిపోవటం, ఇవన్నీ జరిగిపోయి సామాన్యులకు అందుబాటు లేకుండా కేసీఆర్ గారు వచ్చి ప్రత్యేక రాష్ట్రం కోరడానికి కారణం అది. ఓకే, ఇలా జరుగుతూ వస్తే ఇదే పొరపాటు ఆంధ్రప్రదేశ్లో జరగకూడదు అనే ఉద్దేశంతో ఆయన కేవలం అమరావతిలోనే డెవలప్మెంట్ చేస్తే అక్కడే రేట్లు పెరుగుతాయి, ఆ చుట్టుపక్కల వాళ్ళే లాభపడతారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక విశాఖపట్నం, ఆ కోస్తాంధ్ర నుంచి వచ్చేవాళ్ళు, రాయలసీమ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ రేట్లు పెరగద్దా? మళ్ళీ అమరావతి మరో హైదరాబాద్ అవుతుంది ఫ్యూచర్లో, అయ్యే అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన కూడా కొంతమందికి ఉంది. ఓకే, ఎందుకంటే కోస్తా వాళ్ళకి, రాయలసీమ వాళ్ళకి అసలు ఎప్పుడు పడదు. ఇది వాస్తవం, అందరికి తెలిసిన బహిరంగ విషయం అన్నమాట. ఇంకా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్లో డిఫరెన్సెస్ ఉంటాయి తప్పకుండా. అలాగే తెలంగాణలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి సంస్కృతి సాంప్రదాయాల్లో.
సో ఇది ఉంది కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా మనకి ఇబ్బంది అనేటువంటి ఉద్దేశం కూడా వాళ్ళకు ఉంది. అందువల్ల ఆయన డీసెంట్రలైజ్ చేయాలి అనే ఉద్దేశం పెట్టుకున్నాడు. పెట్టుకొని కేవలం అమరావతి కాకుండా కొంత విశాఖపట్నం, కొంత కర్నూలు అటు సైడ్ రాయలసీమ ప్రాంతం కూడా డెవలప్ అవ్వాలని ఆయన కోరుకున్నాడు. సో ఆయన ఇంకో రకంగా చేస్తే బాగుండేది, కానీ 3 రాజధానులను పేరు పెట్టడం వల్ల కొంతమందికి నెగిటివ్ రావటం ఈ విధంగా కూడా జరిగింది. అలా కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని ఒక సైడు ఇలా వేరే రకంగా డెవలప్ చేస్తే బాగుండేది. కానీ ఇప్పుడు అదే తప్పు కూడా జరుగుతున్నది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళా మాగాణి భూములు అవన్నీ, అసలు మాగాణి భూములో రాజధాని పెట్టడం పెద్ద తప్పు విషయం. ఎందుకంటే ఆ పంటలు ఈ రాజధాని విషయంలో జగనే కరెక్ట్ అంటారా? ఒక రకంగా జగన్ గారే కరెక్ట్. డీసెంట్రలైజ్ చేయాలి, అది తప్పనిసరి. బట్ రాజధాని అమరావతిలో పెట్టడం అనేది చాలా పెద్ద తప్పు. డీసెంట్రలైజ్ చేయాలి కాదనట్లేదు, బట్ దేశంలో ఎక్కడ లేని విధంగా 3 రాష్ట్రాలు అనేది చాలా, అదే 3 క్యాపిటల్స్ అనేది చాలా విచిత్రంగా ఉంది. సో అందుకనే జగన్ గారిని ఈసారి ఓడించారని ఒక టాక్ నడుస్తుంది. అది కూడా నిజమే. వాళ్ళు రాజధాని వల్ల ఓడిపోలేదండి. వాళ్ళు ఓడిపోవడానికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఓకే. ఎందుకంటే ఈ వల్లభనేని వంశీ ఈ గ్యాంగ్ వల్ల ఓడిపోవడానికి ఒక కారణం. రోజా గారు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం. డెవలప్మెంట్ అనే దానికి ఇప్పుడు కూడా జగన్ గారికి 40% ఓటు బ్యాంక్ ఉంది. ఓడిపోయినా కానీ 40% ఓటు బ్యాంక్ అంటే మామూలు విషయం కాదు అది. ఇప్పటికీ బలవంతులు వాళ్ళు, బలమైనటువంటి ఉంది క్యాడర్ ఉంది వాళ్ళకి ఇప్పటికి కూడా. జస్ట్ కొంత స్వల్పంతో ఇక ఈయన వస్తే ఇంకెవరైనా డెవలప్మెంట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో చేశారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు అనుగుణంగా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వచ్చారో ఆయన హామీలు ఇచ్చారు, ఈ యొక్క 6 హామీలని. ఈ 6 హామీలు అనేటువంటి ఆయన అమలు చేయలేకపోయారు ప్రాక్టికల్గా. ఇంకోటి మళ్ళీ ఇక్కడ మహానాడు దగ్గరికి వద్దాం. ఈ మహానాడులో ఏం చేస్తారంటే ఈ మహానాడు అనే పేరుతో పెట్టి ఒక ఫంక్షన్ లాగా ఏర్పాటు చేసి అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనేది అక్కడ జరుగుతుంది. పనిలో పనిగా అది అధ్యక్షుడిని సెలెక్ట్ చేసేస్తారు పాలిట్ బ్యూరో సభ్యుల ద్వారా. ఇది ఏంటంటే అది అత్యంత ఇంపార్టెంట్ విషయం, కానీ అది ఎవరికి అర్థం కాదు. ఇదేదో ఫంక్షన్ చేస్తున్నారు అని అనుకుంటారు అనమాట, విజయ సభ అనుకుంటుంటారు. కానీ ఇంటర్నల్గా మటుకు చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్ట్ అవుతారు, ఇందులో వేరే ఎలక్షన్ ఏముండవు ఇక, అంతే. సో ఇది గుంపులో గోవిందలాగా అయిపోతుంది అనమాట. ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఏంది, ఆయన అమరావతిలో పెట్టచ్చు కదా సభ, అమరావతిలో ఎందుకు పెట్టలేదు, అక్కడే మొదటి ఫెయిల్యూర్ అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఇది మొదటి సంవత్సరం అమరావతిలో పెట్టాలి కదా, మరి వెళ్ళి కడపలోనే ఎందుకు పెట్టారు? అంటే వీళ్ళ ప్రతాపం కానీ లేకపోతే మేము గెలిచామని విర్రవీగితనం చూపించారు. అవును, వాళ్ళ ప్రతాపం ఫస్ట్ వాళ్ళ దాంట్లో ఫస్ట్ చూపించుకోవాలి కదా. ఫస్ట్ రాజధానిలో పెట్టాలి, ఫస్టే పోయి కడపలో పెట్టారంటే అర్థం ఏంటంటే, అంటే రీసెంట్ గా మోదీ వచ్చింది రాజధాని ప్రాంతానికి. ఎక్కడ? మొన్న. అవును, రానియండి, సభ అక్కడ పెట్టుకోవచ్చు కదా, అమరావతి విజయవాడ ఆ ప్రాంతంలో పెట్టుకోవచ్చు కదా. వెళ్ళి కడపలో పెట్టడం అనేటువంటిది ఫస్ట్ ఏంటంటే అదొక ఫెయిల్యూర్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోయి అక్కడంతా పసుపు జెండాలన్నీ కట్టేసేసి అన్ని కట్టారు. అవును, రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని చుట్టూరు పసుపు జెండాలు కట్టారు. వాళ్ళకు చేత అయితే అక్కడ ఒక ఎన్టీఆర్ బొమ్మ పెట్టి ఉండాల్సింది, మరి పెట్టలేకపోయారు కదా, అది ఫెయిల్యూర్. ఓకే. కడపలో ఎన్టీఆర్ బొమ్మ పెట్టమనండి, ఎందుకు పెట్టలేకపోయారు? ఆ పసుపు జెండాలు ఏవో అక్కడ ఆయన చుట్టూ కడితే బాగుండేది కదా, మరి కట్టలేకపోయారు. అక్కడ రాజశేఖర రెడ్డి బొమ్మే ఉంది, అక్కడ ఎన్టీఆర్ బొమ్మ కొత్తగా పెట్టే సాహసం కూడా చేయలేకపోయారు. అంటే అక్కడ వైఎస్ జగన్ గారు ఎంత బలంగా ఉన్నారని మనకు తెలియ వస్తుంది. రైట్. ఇంకోటి, టీడీపీ పార్టీలో చాలా మంది కోవర్టులు ఉన్నారు అని స్టేజ్ మీద కొంతమంది మాట్లాడారు. సో దాని గురించి ఏం చెప్తారు? సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. దాని గురించి అది సహజం. అది ఇప్పుడు సహజంగా ఏంటంటే అధికార పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతర పార్టీ నుంచి వచ్చి చేరతారు. సో జగన్ గారు అలా చేసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన మనస్తత్వం అది కాదు. ఇక్కడ ఏంటంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య గొడవ వచ్చి కొన్ని మడ్డలు కూడా జరిగినాయి. జరిగినప్పుడు కారణం ఏంది అని కూడా వెతికితే కొంతమంది వాళ్ళు వచ్చి చేయించారు, వాళ్ళకి అనుకూలంగా లేనటువంటి వాళ్ళని అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అది కూడా కోవర్ట్లు వచ్చారు అని ఈయన వ్యాఖ్యానించడం జరిగింది. వాస్తవానికి కోవర్ట్లు కాదు. ఇక్కడ ఏంటంటే ఆయన ఫెయిల్యూర్ సైడ్ ఉన్నారు అనేటువంటి భావన కూడా ప్రజల్లో ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదో సాధిస్తారు, ఏదో చేస్తారు అనుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు స్తబ్దత అయిపోయాడు. మొదట ఉన్నంత ఉత్సాహం కూడా ఆయన లేడు. ఆయన ఏదో చేద్దాం అనుకున్నాడు. మొదట 6 నెలలు గడిచినప్పటికీ ఆయనకు వాస్తవం అర్థమైపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఇక టీడీపీ అండ్ బీజేపీ ఈ ముగ్గురు కూడా కూటమి ఏర్పడ్డారు. ఏదో సాధిద్దాం అనుకుంటే ఏం చేయలేకపోయారు. కనీసం వాళ్ళు చెప్పినటువంటి పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు.
చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా చెప్పడం జరిగింది, ఇవన్నీ అమలు చేయడం సాధ్యపడదు, ఎందుకంటే అంత ఆర్థిక వనరులు లేవు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఏ విధమైనటువంటి ఫండ్స్ కూడా రావట్లేదు. అది చాలా గమనించాల్సిన ముఖ్యమైన విషయం. రైట్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎవరో పార్టీ అని కాదు, అసలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, మోసం జరిగింది, అది వాస్తవం. ఓకే. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తానంటేనే ఆంధ్రులు ప్రత్యేక రాష్ట్రానికి ఒప్పుకున్నారు. మరి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కదా, ఇప్పటివరకు ఇవ్వాలి. ఇప్పుడు దగ్గర దగ్గర 2 సార్లు ఎలక్షన్ జరిగినాయి, ఇవ్వకపోవడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి నష్టమే. అది రైట్. అది టీడీపీ వాళ్ళు సాధించలేకపోయారు. ఓకే, రైట్. ఓవరాల్గా మహానాడు గురించి మాట్లాడుకుంటే ఒక్క మాటలో చెప్పాలంటే మహానాడు గురించి ఏం చెప్తారు? మహానాడు అనేటువంటిది ఫెయిల్యూర్, అనుకున్న సక్సెస్ సాధించలేదు. ఎందుకంటే ఒక బాలకృష్ణ గారిని తీసుకురాలేకపోయారు, ఒక జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురాలేకపోయారు. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు మహానాడుకు వస్తారని అందరూ భావించారు, కానీ ఆయన రాకపోవటం, అలాగే బాలకృష్ణ గారు రాకపోవటం, ఇవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి విభేదాలని ప్రస్ఫుటంగా సూచిస్తున్నాయి. ఈ యొక్క పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయి అనేటువంటి భావం కూడా ప్రజల్లో ఉన్నది. రైట్. బాలకృష్ణ గారు ఎక్కడో షూటింగ్లో ఉన్నారు, అందువల్ల రాలేదని వాళ్ళు వివరణ ఇస్తున్నప్పటికి కూడా ఆయన షూటింగ్లో ఉండే కనీసం శుభాకాంక్షలు అనే ఒక వీడియోని పెట్టచ్చు కదా, అది కూడా పెట్టలేదు. మరి అసలు బాలకృష్ణ గారు తలుచుకుంటే రాగలరు, ఆయన్ని నిర్మాతలు డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. ఆయన తప్పనిసరిగా వచ్చి కాసేపు అయినా ఉండేసేసి ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చి వెళ్తే చాలా బాగుండేది. కానీ ఆయన రాకపోవడం అనేటువంటిది ఖచ్చితంగా కూడా ఎటువంటి సందేశం కూడా ఇవ్వలేదు. ఓకే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు రాకపోవడం కూడా ఒక ఫెయిల్యూరే. సో క్రమక్రమంగా కూడా ఈ యొక్క ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ఈ యొక్క ఆశీస్సులు వీళ్ళ మీద ఉండట్లేదు. పార్టీ నుంచి వాళ్ళు కొంచెం దూరంగా వెళ్తున్నారు. కళ్యాణ్ రామ్ గారు కూడా రాలేదు, కనీసం ఆయన రావాలి కదా. సో రాకపోవడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి ఒక మైనస్ పాయింట్. అది ఓకే, ఖచ్చితంగా మైనస్ పాయింటే. కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వీళ్ళు ఏం సందేశం ఇచ్చారు మహానాడు ద్వారా అనేది అర్థం కాలేదు. కేవలం కొంత ఫండ్ వచ్చింది వాళ్ళకి, అవి మామూలు ఎలాగైనా వస్తాయి, విరాళాలు వచ్చినాయి కొన్ని కోట్లు, కానీ అక్కడ భోజనాల అరేంజ్మెంట్స్ కూడా సరిగా లేదు అనేటువంటి భావన కూడా ఉంది చాలామందికి. రైట్. సో ఇంత చేసి వీళ్ళు సాధించింది ఏంటంటే కనీసం తన తర్వాత ఈ యొక్క లోకేష్ గారు అనేటువంటి ప్రకటన కూడా రాలేదు. అదన్నా వస్తే ఏదో ఒకటి చేశారు అనేటువంటి భావన ప్రజలకు కలిగేది. అసలు ఎటువంటిది లేకుండా చాలా చప్పగా అయిపోయింది. ఏ విధమైనటువంటి సెన్సేషన్ కానీ ఏ విధమైన ఒక గొప్ప నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత వారసుడు ఎవరు అనేది కూడా ప్రకటిస్తారు అనుకున్నారు ఎక్కువ మంది. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లా ఏదైనా ఒక పెద్ద పోస్ట్ లాగా లోకేష్ నాయుడు గారికి ఇస్తే బాగుండేది, కానీ అది కూడా చేయలేకపోయారు. ఓవరాల్గా ఏం జరిగిందంటే ఏం లేదు, ఆ సభలో గొప్ప విషయం ఏం లేదు, చప్పగా సాగిపోయిందని కూడా భావిస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.